వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సిగ్గం తెలుసుకుందాం. నా మేడకోడలతో తప్ప నా కొడుకుకి ఎవరితో పెళ్లి జరగదు అని అంటే జరుగుతుంది. ఈ అమ్మాయితోటే పెళ్లి, లేకపోతే మీ కొడుకు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాడు. నా కొడుకు ఎందుకు బ్రహ్మచారిగా ఉంటాడు? ఆ అమ్మాయికి వేసుకోండి, ఆ అమ్మాయి ఉంటుంది. ఇదంతా జరగాల్సిన కారణం ఈ అమ్మాయి వల్లనే కదా ఇదంతా జరిగింది అని దేవా అంటాడు మధుని చూపి. తప్పు ఎవరిదైనా ఇద్దరికి శిక్ష పడాలని నీ నోటితోటే 5 ఏళ్ల కిందట చెప్పావు, గుర్తులేదా నీకు అని అతను ఊరు పెద్ద. నువ్వు అమ్మాయిని చూసావా? ఆ అమ్మాయి గుర్తుకొచ్చిందా నీకు? ఒకప్పుడు ఆమె గిట ఇలాగే పెళ్లి కూతురి తాలిబొట్టుకు పూజ చేసుకుందామని వచ్చింది. కానీ నువ్వు ఒకడు కుట్ర పంది ఆమెని చీకట్లో ఉంచి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ నువ్వేం చేసావు? ఆమె ఇదంతా చెప్తే నువ్వు పట్టించుకున్నావా? పట్టించుకోలేవు. లేదు, మీ ఇద్దరికి పెళ్లి కావాలి, లేదంటే బ్రహ్మచారిలాగా ఉండిపోవాలని నువ్వు చెప్పావు. అప్పుడు ఆమె షాక్తో అలానే ఉండిపోయింది. ఇప్పుడు చూసావా, అలానే ఉండిపోయింది తను అని చెప్తాడు. నువ్వు చేసిన పనికి కుట్ర చేసినోడు పారిపోయాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం షాక్ తోటి ఈ కుట్టు చుట్టే తిరుగుతూ ఉంది. ఆ రోజు ఆ అమ్మాయి వైపు చెప్పిన తీర్పు ఇప్పుడు నీ కొడుకుకి ఎందుకు చెప్పలేకపోతున్నావు? దానికి దీనికి ఏం సంబంధం ఉంది అంటే, సంబంధం ఉంది బావా. ఆ రోజు ఎవడో ఆమెకు కుట్ర చేశాడు, కానీ ఈరోజు మ్యాడీకి కుట్ర చేసింది ఈ మధు కావాలని గుళ్ళో ఉండిపోయింది. మ్యాడీ వస్తే పెళ్లి జరుగుతుందని. లేదంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు అని అంటే, కుట్ర చేసిన వాళ్ళు అబద్ధాలు చెప్తారు అని. ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు? మధు ఎందుకు అలా చేస్తుంది అంటే, ఎందుకు చేయదు? కోటీశ్వరి కొడుకు కదా నువ్వు. కోటీశ్వరుడైనా నువ్వు, పేదింటి అమ్మాయి అయిన మధు ఎందుకు ఇలా చేయదు? ఒప్పుకోవద్దు బావా, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒప్పుకోవద్దు అని అంటే, ఒప్పుకోకపోతే వాళ్ళిద్దరూ బ్రహ్మచారిలా అలానే ఉండిపోవాలి జీవితాంతం అని పెద్ద. మా మ్యాడ్ ఎందుకు బ్రహ్మచారిలా ఉండాలి? తప్పు చేసింది ఆ అమ్మాయి, కావాలంటే ఆ అమ్మాయికి వేసుకోండి శిక్ష. ఆ అమ్మాయి బ్రహ్మచారిగా ఉండిపోతుంది జీవితాంతం. అవును బావా, నువ్వు చెప్పింది కరెక్టే. ఆ అమ్మాయి శిక్ష అనుభవించాలంటే ఆ అమ్మాయి ఎందుకు అనుభవిస్తుంది? ఊరు కట్టుబాటు ప్రకారం ఇద్దరికి పడాలి శిక్ష అని మధు గురించి, తన జీవితం గురించి ఆలోచించి పొరపాటుగా గిట తనను పెళ్లి చేసుకోవాలని ఆలోచించకు. తను మధు గురించి ఆలోచించి బంగారం లాంటి నీ జీవితాన్ని పాడు చేసుకో. తప్పు చేసినందుకు, కుట్ర చేసినందుకు జీవితాంతం ఆ మధు శిక్ష అనుభవించాలి. మధు గురించి ఆలోచించేది అవసరం లేదు. నువ్వు పద వెళ్దాం, మనం వీళ్ళ గురించి ఏం ఆలోచించకు, మనం వెళ్ళిపోదాం పద అని దేవా. మ్యాడీని తీసుకొని వాళ్ళ నాన్న వెళ్ళిపోతుంటే మధు చాలా ఏడుస్తుంది అనమాట. ఏడుస్తే మ్యాడీ మధుని ఇంకా అక్కడ కూర్చున్నామే పిచ్చామని చూసి మ్యాడీకి ఆలోచన వస్తుంది అనమాట. మధు జీవితాంతము బ్రహ్మచారిలా ఉండొద్దు మధు, లేకపోతే తనలాగా అవుతుంది. నేను మధుని ఎలాగైనా కాపాడాలని మ్యాడీ ఆలోచిస్తాను. ఏంటి ఆగావు? మధుమిన జాలితో ఆగావు అంటే, లేదు మధుమిన ప్రేమతో ఆగాను అని మ్యాడీ. మధుమిన ప్రేమ ఏంటి నాన్న అంటే, అవును నేను మధు ప్రేమించుకున్నాం. మీరే కావాలని నాకు శ్రేయతో నిశ్చితార్థం జరిపించారు. మేమిద్దరం పెళ్లి చేసుకుంటామంటే మీరు ఒప్పుకోరు కాబట్టే మేము ఊరు సాంప్రదాయం ప్రకారం ఇలా చేస్తే మాకు పెళ్ళి అవుతుందని ఇలా చేశామని మ్యాడీ అందుకే అందరు వెళ్ళిపోయాక మేమిద్దరం గుళ్ళో ఉండాలని ప్లాన్ చేసుకున్నాం. ఏం దేవా, నీ కొడుకే ఒప్పుకున్నాడు కదా అతను చేసింది తప్పే అని, ఇప్పుడు తప్పించుకొని తీసుకోవడానికి వీలు లేదు అని అంటాడు. ఊరు సాంప్రదాయం ప్రకారం వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. ఏమంటారు ప్రజలంటే, పెళ్లి జరగాలి అని అంటారు. మ్యాడీ మధుకి తాళి కడతాడు. తాళి కట్టగానే శ్రేయ అది చూడలేక వెళ్ళిపోతుంది అన్నమాట బాధతో. శ్రేయ వెళ్ళి ఊరేసుకోవడానికి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళి ఊరేసుకోవడానికి చూస్తే అందరూ తలుపు కొట్టి లోపలికి వెళ్ళి, ఎందుకు బతికించారు? నాకు చావాలనుకున్నాను నేను అంటే, ఎవరి కోసం చేస్తావంటే బావ కోసం చేస్తాను అని. చావాల్సింది నువ్వు కాదు, ఊహించే విధంగా జీవితంలోకి వచ్చింది ఆ మధు చావాలి. సాంప్రదాయాలు అన్నీ చెప్పి తాళి కట్టించిన మాత్రాన తను మన కోడలు కాదు, ఇంటి అసలు అది పెళ్ళే కాదు అని అంటాడు. నువ్వు పుట్టింది మీ బావ కోసం అయితే అది చచ్చేది నీ కోసమే అని అంటాడు. అది మీ బావతోటి తాళి కట్టించుకున్నందుకే అది నా చేతిలో చస్తుంది ఇప్పుడు అని. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం చెయ్యకు. ఒక మనిషికి ఒకే రోజు చావు ఇంకా పెళ్ళి ఒకటే రోజు జరుగుతుంది ఆ మధుకి అని. అలాంటి అమ్మా నాన్న మన ఇంటికి పంపించినందుకు ఏం సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం. చావుని సెలబ్రేట్ చేసుకుంటారా లేకపోతే పెళ్ళిని సెలబ్రేట్ చేసుకుంటారా? ఆంటీ అని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఒక వైరల్ అవుతుంది ఒక వీడియో అని వీడియో చూపిస్తాను అనమాట. ఇప్పుడు మ్యాడీకి మధుకి పెళ్ళైపోయింది. నాగవల్లి ఆంటీకి మధు అంటే చాలా కోపం. అసలు ఏం జరుగుతుందేమో అని భయం వేస్తుందని వాళ్ళ ఫ్రెండ్. అసలు ఆంటీ ఏం చేస్తుంది అని భయంగా ఉంది అని అంటే, వాళ్ళ అమ్మకి అవును నాకిట అదే ఉంది, పద ఆంటీ మనం వెళ్దాంలే, అక్కడికి వెళ్దాం, మధుకి ఎన్ని అవమానాలు జరుగుతాయో ఏమో, పద మన వాళ్ళ ఇంటికి వెళ్దామని. ఆగండి, సరాసరి నా కొడుకుని తీసుకొని ఇంటికి వచ్చావేంటి అని అంటాడు. నా కొడుకు నీ మెడలో తాళి కట్టాను కాబట్టి ఇంట్లో సెటిల్ అవుతామని వచ్చా. ఇంట్లో అడుగు పెట్టే కానీ ఇంటికి కోడలయ్యే అర్హత కానీ నీకు లేదు అని. మా మేడకోడలు పుట్టినప్పుడే ఇంటి కోడలని మేము నిర్ణయించుకున్నాం.
మా ఇష్టానికి వ్యతిరేకంగా మాకు ఇష్టం లేని మీరు గుడిలో పెళ్లి చేసుకొని ఇప్పుడు వచ్చి నా కోడలంటే నేను ఒప్పుకోను అని. ఇది పెళ్ళే కాదు, ఇది నువ్వు మా ఇంటి కోడలే కాదు అని. కూరగాయలు అమ్ముకునేవాడు వీరాకుడు కాలేడు. కోడలు కావాల్సిన నా మేడ కోడలు చనిపోవాలని అనుకుంది. దానికి కారణం నువ్వు కాబట్టి నువ్వు బతికుండకూడదు అని వెళ్ళి గన్ను తీసుకొని